భద్రాచలంలో అంతర్భాగంగా ఉన్న 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. పోలవరం ముంపు సమస్యలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న కవిత ఈ నెల 25న పోలవరం ముంపు సమస్యలపై 4 రాష్ట్రాల సీఎంలతో మోదీ భేటీ కానున్నారని కూడా తెలిపారు. పోలవరం సమస్యలతో పాటు ఏపీలో ఉన్న 5 గ్రామ పంచాయతీలు ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తంపట్నం, పిచ్చుకలపాడును కూడా తెలంగాణలో కలిసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కేంద్రంతో బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి 7 మండలాలను ఆంధ్రాలో కలిపారని విమర్శించారు. ఆ సమయంలో తాము ఎంపీలుగా పార్లమెంటులో పోరాడినప్పటికీ వారికి బలం ఉండడంతోనే సాధ్యం కాలేదన్నారు కవిత. ఆనాడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ పార్ట్నర్ గా ఉన్నారు కాబట్టి బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి ఆనాడు అన్యాయంగా ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. మేము 2014లో అప్పుడే గెలిచి ఎంపీలుగా అక్కడికి వెళ్లి మొట్టమొదటిసారి పార్లమెంట్ లో మేము గలం విప్పి మాట్లాడింది కూడా ఈ 7 మండలాలను కలపడం అన్యాయము, ఇది ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకము, రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3కి వ్యతిరేకము, పార్లమెంట్ లో చర్చ జరగకుండా ఒక రాష్ట్రం యొక్క సరిహద్దులను ఎట్లా మారుస్తారని చెప్పి చాలా తీవ్రంగా కొట్లాడే ప్రయత్నం చేసినాం. కానీ ఆనాడు కూడా వాళ్ళకు మెజారిటీ ఉండే, వాళ్ళ మాటనే చెల్లుబాటు అయింది. మన 7 మండలాలు ఆంధ్రాలో కలపడం జరిగింది. ఇవాళ 20వ తారీఖు ఈ నెల 25 నాడు ప్రగతి ఎజెండా పేరుతోను నరేంద్ర మోడీ గారు 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని వారు మీటింగ్ పెడుతున్నారు. అందులో పోలవరం ఇష్యూతో పాటు అనేక ఇష్యూస్ వాళ్ళు మాట్లాడతారు. ఆ మీటింగ్ లో నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా ఈ 5 గ్రామాలను తెలంగాణకు మళ్ళీ తిరిగి ఇవ్వాలని చెప్పి తెలంగాణ జాగృతి తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే 10 ఏళ్లలో ఎంత ప్రయత్నం చేసినా ఈ సమస్యల పరిష్కారం కాలేదు. కాబట్టి ఈ సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు ఈ 5 గ్రామాలు మళ్ళా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. కేవలం ఆనాడు ఎన్డీఏలో